నేను ఈ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్‌ని 1 ½ ఇయర్‌గా యూజ్ చేస్తున్నాను. 2023 ఎండింగ్‌లో తీసుకున్నా. ఇప్పటికి దీన్నైతే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో మనకి క్యాష్ బ్యాక్ అనేది కొంచెం బెటర్‌గా ఉంది అదర్ క్రెడిట్ కార్డ్స్‌తో పోలిస్తే. ఈ క్రెడిట్ కార్డ్ అనేది నాకు లైఫ్ టైమ్ పాటు ఫ్రీగా వచ్చింది. ఎటువంటి చార్జెస్ కానీ ఏమీ లేవు. అండ్ దీన్ని నేను యూజ్ చేసుకున్నందుకు గాను నాకు క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్‌గా ఎవ్రీ మంత్ నాకు అమెజాన్ పే వాలెట్‌లో యాడ్ అవుతుంది. దాన్ని నేను మళ్ళీ షాపింగ్ గాని, లేదంటే రీచార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ గాని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ యొక్క అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్‌కి మీరు ఎలా అప్లై చేసుకోవాలి? దీని బెనిఫిట్స్ ఏంటి? ఆఫర్స్ ఏంటి? అవన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. సో, వీడియో ఎండింగ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరికి ఇది యూజ్ అవుతుంది. షాపింగ్ చేసే వాళ్ళకైనా, డైలీ యూజ్ చేయాలనుకున్నా కూడా. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అమెజాన్ క్రెడిట్ కార్డ్ అనేది పార్ట్నర్ క్రెడిట్ కార్డ్. సో, అమెజాన్ యాప్ వాళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు టై అప్ అయ్యి ఈ క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఈజీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్. సో, ఎందుకంటే దీనికి బేసిక్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇన్‌కమ్ ప్రూఫ్ ఏమీ అవసరం లేదు. అంతేకాకుండా ఇది క్రెడిట్ కార్డ్ మీరు కావాలంటే అమెజాన్ యాప్‌లో నుంచి అప్లై చేసుకోవచ్చు. లేదంటే ఐసిఐసిఐ మనకి క్రెడిట్ కార్డ్ అప్లై చేసే ఆప్షన్ ఉంటుంది. దాంట్లోంచి కూడా ఈ క్రెడిట్ కార్డ్ మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని ఈ క్రెడిట్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నాకైతే ఎటువంటి ఇన్‌కమ్ ప్రూఫ్ కూడా అడగలేదు. డైరెక్ట్‌గా నాకు ఇది అప్రూవల్ అయితే అయింది. ముందుగా అమెజాన్ యాప్ ఓపెన్ చేయండి. దీంట్లోనే మీకు అమెజాన్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం. సో, అమెజాన్ యాప్‌లో పైన సెర్చ్ బార్‌లో అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అని సెర్చ్ చేయండి. తర్వాత మీకు ఈ విధంగా క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తారు. అక్కడ దాని మీద ట్యాప్ చేయండి. దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మనకి అమెజాన్ యాప్‌లో మీకు తెలుసు ప్రైమ్ మెంబర్‌షిప్ అనేది ఉంటుంది. సో, మీరు ఎవరైతే ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్నారో మీకు 5% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది మీరు చేసే పేమెంట్స్‌కి. అదే నాన్ ప్రైమ్ మెంబర్ అనుకోండి 3% వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. సో, అండ్ కింద మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడైతే నాకు 3% చూపిస్తుంది. ఎందుకంటే ఈ అకౌంట్ అనేది నాన్ ప్రైమ్ అకౌంట్. కింద మనకి ఫ్లైట్స్ అండ్ హోటల్స్‌కి 3% క్యాష్ బ్యాక్ అయితే ఉంది. పక్కన మనకి బిల్ పేమెంట్స్, రీచార్జెస్‌కి 2% క్యాష్ బ్యాక్. మనకి స్టోర్స్ నియర్ యూ మీ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని బయట ఎక్కడ పేమెంట్ చేసినా 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ మీరు ఏదైతే పేమెంట్ చేస్తారో దాన్ని మీరు ఈఎంఐగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, దాన్ని కూడా మనకి 2000 ఆర్ అంతకంటే అబోవ్ ఉంటే అమౌంట్ అనేది ఈఎంఐగా పెట్టుకోవచ్చు. దానికి కూడా ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు చార్జ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ ఇన్‌కేస్ మీరు ప్రైమ్ మెంబర్‌షిప్ ఉందనుకోండి మీ యొక్క అమెజాన్ అకౌంట్‌కి, ఇక్కడ మనకి షాపింగ్ చేసినందుకు 5% క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఫ్లైట్స్ అండ్ హోటల్స్‌కి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ రీచార్జ్ అండ్ బిల్ పేమెంట్స్‌కి 2% వస్తుంది. అండ్ బయట పేమెంట్ చేసినందుకు 1% కామన్‌గా ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ తీసుకున్నందుకు వెల్కమ్ రివార్డ్స్ కూడా ఉన్నాయి. సో, కింద స్క్రోల్ చేసుకుంటే మనకి షాపింగ్ చేసినందుకు ఈ క్రెడిట్ కార్డ్‌తో మీకు 100% అప్ టు ₹150 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. రీచార్జ్ అండ్ బిల్ పేమెంట్స్‌కి 50% అప్ టు 50 అండ్ మనకి 25% అప్ టు ₹200 అలా మనకి రీచార్జ్ బట్టి అంటే ఆ యొక్క బిల్ పేమెంట్ బట్టి ఆఫర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. పక్కన చూడండి. కింద మనకి ₹500 ఆన్ అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కూడా ఉంది. మీకు ఒక అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ వోచర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాన్ని యూజ్ చేసుకొని మీరు ప్రైమ్ అకౌంట్ తీసుకోవాలనుకుంటే ఈ వోచర్ అప్లై చేస్తే ₹500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించిన మెయిన్ బెనిఫిట్స్ అండ్ ఆఫర్స్ అయితే ఇవి. ఈ క్రెడిట్ కార్డ్ మీకు ఎటువంటి జాయినింగ్ ఛార్జెస్ కానీ, యాన్యువల్ ఛార్జెస్ కానీ లేవు. లైఫ్ టైమ్ పాటు ఫ్రీగా అయితే వస్తుంది. ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించిన డ్రాబ్యాక్స్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి క్యాష్ బ్యాక్ కూడా డిఫరెన్స్ ఉంది. సో, ప్రైమ్ అకౌంట్ వాళ్ళకి 5% వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. నాన్ ప్రైమ్ అకౌంట్ వాళ్ళకి 3% వరకు. సో, మీకు ఎక్కువ క్యాష్ బ్యాక్ కావాలంటే ఖచ్చితంగా ప్రైమ్ అకౌంట్ తీసుకోవాలి. దానికి కూడా ఎక్స్ట్రాగా మనకు సబ్స్క్రిప్షన్ పే చేయాల్సి ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్‌ని ఎలా మేనేజ్ చేయాలి, దీంతో పాటు దీనికి వచ్చే క్యాష్ బ్యాక్స్‌ని ఎలా చూసుకోవాలి అవన్నీ మీకు లాస్ట్‌లో చెప్తాను. సో, అంతకంటే ముందు ఈ క్రెడిట్ కార్డ్‌కి ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ అప్లై చేయడం కోసం మీకు డిస్క్రిప్షన్‌లో అఫీషియల్ లింక్ ఉంటుంది. లేదు అంటే మీరు అమెజాన్ యాప్ నుంచి కూడా మీరు ఇందాక చెప్పినట్టు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అని సెర్చ్ చేయండి. క్రెడిట్ కార్డ్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే కింద మీకు ముందుగా మొబైల్ నెంబర్ అడుగుతారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకొని కింద అప్లై నౌ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్‌లో మీకు డీటెయిల్స్ అడుగుతారు. మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఈమెయిల్ అడ్రెస్, తర్వాత కన్ఫర్మ్ ప్రొసీజర్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతారు. అక్కడ మీకు పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోండి. జెండర్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయండి. తర్వాత పేజ్‌లో మీకు అడ్రస్ డీటెయిల్స్ అడుగుతారు. ఇక్కడ మనకి కరెంట్ అడ్రస్ ఇవ్వాలి, ఆఫీస్ అడ్రస్ ఇవ్వాలి. సో, ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారో మీరు హోమ్ అడ్రస్ ఇచ్చుకోండి ఆఫీస్ అడ్రస్ ప్లేస్‌లో. సో, కరెంట్ అడ్రస్ మీద క్లిక్ చేసుకుంటే మీరు ఆల్రెడీ అమెజాన్ యాప్ యూజ్ చేస్తున్నారు కాబట్టి అందులో ఏదైనా అడ్రస్ మీ ఓన్‌ది ఉంటే డైరెక్ట్‌గా దాన్ని సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఆప్షన్ వస్తుంది. లేదు అందులో ఉన్న అడ్రస్ కాకుండా కొత్తది ఇవ్వాలనుకుంటే కింద యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేసుకొని మీరు అడ్రస్ అయితే ఎంటర్ చేసి యాడ్ చేయండి. తర్వాత కింద సెలెక్ట్ ఆఫీస్ అడ్రస్ మీద క్లిక్ చేసుకొని మీరు మాన్యువల్‌గా అడ్రస్ అయితే యాడ్ చేయండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్న వాళ్ళు మీకు హోమ్ అడ్రస్ ఇచ్చుకోండి. లేదు ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళైతే మీకు ఆఫీస్ అడ్రస్ ఇచ్చి యాడ్ అడ్రస్ మీద క్లిక్ చేయండి. తర్వాత పేజ్‌లో కింద మీకు అప్లై అండ్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు లోడ్ అవుతుంది. సో, నెక్స్ట్ మీకు వెబ్‌సైట్‌లోకి రీడైరెక్ట్ అవుతుంది అమెజాన్ యాప్ నుంచి. ఇప్పుడు అప్లై ప్రాసెస్ కోసం
తర్వాత పేజ్లో మనకి ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ముందే మీరు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. మీకు నేమ్ అయితే ఎంటర్ చేయాలి. పాన్ కార్డ్ మీద ఏ విధంగా ఉంటుందో ఆ నేమ్ ఎంటర్ చేయండి. కింద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని ఆధార్ కార్డ్ నెంబర్, పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఆధార్ కార్డ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని ప్రొసీడ్ అయితే చేయండి. తర్వాత పేజ్లో మీకు బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోండి. సింగిలా, మ్యారీడా, తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. తర్వాత కింద స్క్రోల్ చేసుకుంటే అక్కడే మీకు ఫ్యామిలీ రిఫరెన్స్ డీటెయిల్స్ అని ఉంటుంది. సో మీ ఫ్యామిలీ మదర్ కానీ ఫాదర్ కానీ వాళ్ళ నేమ్ ఇవ్వండి. తర్వాత వాళ్ళ మొబైల్ నెంబర్ ఇవ్వండి. కింద బ్యాంక్స్ యూజ్ ఓన్లీ ఉంది, అదేం టచ్ చేయొద్దు, అలా వదిలేసేయండి బ్లాంక్గా. తర్వాత కింద పర్మిషన్ టిక్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. సో ఆ తర్వాత పేజ్లో మీకు అడ్రస్ అయితే అడుగుతారు. సో మీకు అడ్రస్ అయితే ఇవ్వండి. తర్వాత మీకు మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోమంటుంది. పర్సనల్ ఈమెయిల్ ఐడియా, ఆఫీస్ ఈమెయిల్ ఐడియా. తర్వాత సెలెక్ట్ చేసుకుని కింద మీరు ఓటీపీ ఎంటర్ చేసుకొని వెరిఫై మీద క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు కార్డ్ అనేది ఎక్కడికి డెలివరీ అవ్వాలో అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫీస్ అడ్రస్కా, రెసిడెన్షియల్ అడ్రస్కా సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అయితే చేయండి. తర్వాత పేజ్లో మీకు వీడియో కేవైసీ కోసం మీకు పర్మిషన్ అడుగుతుంది. సో అక్కడ మీకు వీడియో కేవైసీ కోసం కావాల్సింది ఒరిజినల్ పాన్ కార్డ్ అయితే ఉండాలి. ఫిజికల్గా మీ దగ్గర ఉండాలి. పెన్, వైట్ పేపర్ ఉంటే సరిపోతుంది. సో కింద మీకు పర్మిషన్ క్లిక్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. తర్వాత మీకు ఇనిషియేట్ వీడియో కేవైసీ మీద క్లిక్ చేసుకోండి. మీకు ఏజెంట్ అయితే వస్తారు. సో ఏజెంట్ వచ్చి మీకు ఏవైతే మీరు డీటెయిల్స్ ఫిల్ చేశారో ఇప్పటి వరకు, సో అవన్నీ రీకన్ఫర్మ్ చేసుకుంటారు. మీకు ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కానీ, అడ్రస్ కానీ, మీకు నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ కూడా. సో అవన్నీ మళ్ళీ మీరు మాట్లాడండి, కరెక్ట్గా చెప్పండి. సో అవన్నీ ఎప్పుడైతే వాళ్ళు రీకన్ఫర్మ్ చేసుకుంటారో దాన్ని బేస్ చేసుకొని మీకు వీడియో కేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఆ తర్వాత మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయింది. సో సబ్మిట్ అయిన అప్లికేషన్ వెరిఫై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. నాకైతే ఒక 3-4 అవర్స్ అయితే పట్టింది. సో ఆ తర్వాత మీకు మెసేజ్ కానీ, మెయిల్ కానీ వస్తుంది, మీ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిందా లేదని. సో ఇన్కేస్ అప్రూవ్ అయితే సో మీకు యువర్ కార్డ్ ఈజ్ అప్రూవ్డ్ అని చూపిస్తుంది. దీనికోసం మళ్ళీ మీరు అమెజాన్ యాప్ ఓపెన్ చేసుకోండి చెక్ చేయడం కోసం. అంటే మీ కార్డ్ స్టేటస్ చెక్ చేయాలన్నా డైరెక్ట్ అమెజాన్ యాప్ నుంచి చెక్ చేయొచ్చు. సో మీరు హోమ్ పేజ్లో పైన అమెజాన్ పే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. మీకు అమెజాన్ పే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు కింద పక్క స్క్రోల్ చేసుకుంటే అమెజాన్ పే ఐసిఐసిఐ కార్డ్ అని చూపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసుకోండి. అక్కడ మీకు ఏదైతే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో దాని డీటెయిల్స్ చూపిస్తుంది. అంటే అది పెండింగ్లో ఉందా, అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందండి. సో అక్కడ నుంచి వాటిని మీరు చెక్ చేసుకోవచ్చు. నాకైతే 1,10,000తో క్రెడిట్ కార్డ్ అనేది అప్రూవ్ అయింది. మీకు కూడా మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకుని మీకు క్రెడిట్ కార్డ్ లిమిట్ అయితే చూపిస్తారు. సో మీ క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత వితిన్ 7 వర్కింగ్ డేస్లోగా మీ ఇంటికి ఫిజికల్ కార్డ్ అనేది పోస్ట్లో వస్తుంది. దాన్ని మీరు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ చూపిస్తుంది, దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. వర్చువల్ క్రెడిట్ కార్డ్ అది. దాన్ని చెక్ చేయడం కోసం మనకి ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ అఫీషియల్ యాప్ ఉంది, ఐ మొబైల్ యాప్ అది. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏదైతే మొబైల్ నెంబర్తో ఇప్పుడు క్రెడిట్ కార్డ్ తీసుకున్నారో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అయితే అక్కడ మీకు క్రెడిట్ కార్డ్స్ ఆప్షన్లో మీకు అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ అయితే చూపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, వర్చువల్ కార్డ్ డీటెయిల్స్. దాంతోపాటు మీ ట్రాన్సాక్షన్ హిస్టరీ కానీ, స్టేట్మెంట్స్ కానీ, మీ క్రెడిట్ కార్డ్ని మేనేజ్ చేసుకోవాలన్నా, బిల్ పేమెంట్ చేసుకోవాలన్నా అవన్నీ అక్కడ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ.